హలో స్మైలీస్, వెల్కమ్ టు లహన్ డైరీస్. కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి నాకు. నన్ను చూస్ చేసుకుని వాళ్ళు ఏమైనా రిగ్రెట్ అవుతారా ఇలా. ఉగాది అంటే కొత్త ప్రారంభానికి సంకేతం. హాయ్ గాయస్, నాకైతే ఫుల్ కళ్ళు మండుతున్నాయి. అండ్ దిస్ ఈస్ మై మెహందీ. నేను నిన్ననే పెట్టుకున్నా, రేపటికి బాగుంటుంది అని. ఎలా ఉంది? అండ్ ఇంకా వర్క్ ఉంది కొంచెం, ఇవన్నీ అప్డేట్ చేయాలి, నేమ్స్ అన్నీ. ఇంకా టైం చూడండి, 11:21 అవుతుంది. నేను ఇంకెప్పటికి పనుకుంటాను. యా, అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నాయన్నమాట. అంటే థర్డ్ క్లాస్లో స్టేజ్ ఎక్కిన తర్వాత ఫుల్గా ప్రాక్టీస్ చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి సాంగ్ ఆగిపోయింది. ఆ తర్వాత స్టేజ్ ఎక్కనే లేదనమాట. నాట్ ఈవెన్ సాంగ్, డ్యాన్స్, లేకపోతే ఏదైనా. కాలేజ్లో సెమినార్ హాల్లో కూడా ప్రాజెక్ట్ రివ్యూ అంతే. ఇంకా స్టేజ్ ఎక్కడం అంటే సెమినార్కి మాత్రమే. ఇలా యాంకరింగ్, స్పాంటేనియస్గా చెప్పడం ఇలాంటివి ఏం లేవన్నమాట. సో ఫైనల్గా టుమారో ఐఎమ్ గోయింగ్ టు పార్టిసిపేట్. కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి నాకు. అంటే ఎలా చెప్తానో ఏమో, స్టేజ్ ఎక్కినాక మర్చిపోతానో ఏమో, అసలు నన్ను చూస్ చేసుకొని వాళ్ళు ఏమైనా రిగ్రెట్ అవుతారా, ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్ రన్ అవుతున్నాయి నాకు. ఫుల్ ఆకలేస్తుంది. మధ్యాహ్నం కొంచెం పెరుగన్నం తిన్నా, అండ్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. ఫుల్ ఆకలి అవుతుంది. సో చూడాలి. ఇంకా కొంచెం ఎడిటింగ్ ఉంది. ఈ పీడిఎఫ్ మొత్తం చూసుకోవాలి. ఫుల్గా స్లీప్ వేస్తే రేపటికి సెట్ అవుతా, లేదంటే అంతే, ఉండేది కాస్త ఫ్లాప్ అయిపోతుంది అనమాట. సో ఐ హోప్ ఐ కెన్ డూ దిస్. చూడాలి. నా కంఫర్ట్ జోన్ దాటి ఇది పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఇందాకే ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను, లైక్ వాట్ ఐ ఫీల్ అన్నట్టు. చాలామంది ఇంకా మెసేజెస్ పెడుతూనే ఉన్నారు, యూ కెన్ డూ దిస్, ఆల్ ది బెస్ట్, యూ రాక్ ఇట్, యూ ఆర్ రాక్ స్టార్ అన్నట్టు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను. సో నేనేమేమి వేసుకుంటాను, ఇంకా రేపు కుదిరినంత వరకు, వీలైనంత వరకు లాంగ్ వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా. సో చూడాలి ఎంతవరకు అవుతుంది అనేది. సో యా, ఇప్పుడు కూడా కొంచెం షేకింగ్గా ఉన్నాను నేను. ఇట్స్ ఓకే, లిటిల్ నర్వస్. నా హార్ట్ బీట్ కొంచెం ఎక్కువ కొట్టుకుంటుంది. ఐ థింక్ స్టేజ్ ఎక్కాక నేను సెట్ అవుతాను అని. నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. రేపు కలుద్దాం. బాయ్. ఎందుకో సడన్ గా అలా ఒక వీడియో రికార్డ్ చేద్దాం అనిపించింది. ఏమీ ఆలోచించకుండా రికార్డ్ చేసేసాను. అన్ఫిల్టర్డ్ వీడియో అన్నమాట. ఆ వీడియో అయ్యాక కొంచెం తినేసి ఇంకా పడుకుందాం అని చూస్తే కొన్ని పనులు అలానే ఉన్నాయి. పొద్దున్నే లేసి హడావిడిగా పరుగులు తీయడం కంటే అన్ని ఫినిష్ చేసి ప్రశాంతంగా పడుకొని మార్నింగ్ లేసి నిదానంగా రెడీ అయితే బెటర్ అనిపించి అన్ని ఒక్కొక్కటిగా ఫినిష్ చేసుకుంటున్నాను. బిహైండ్ ది కెమెరా అనిల్ చాలా హెల్ప్ చేశాడు. ఇన్ఫాక్ట్ నేను పడుకునేదాకా అనిల్ మేల్కొనే ఉన్నాడు. ఇంకా నా అవుట్ఫిట్ విషయానికి వస్తే లగ్న పత్రిక రోజు వేసుకున్న అవుట్ఫిట్ ని ఈ ఈవెంట్ కి స్టైల్ చేద్దాం అనుకున్నా. పెళ్లికి ముందు కొంచెం సన్నగా ఉండేదాన్ని కాబట్టి అప్పుడు బాగుండింది. పెళ్ళయ్యాక కొంచెం లావ్ అయ్యాను హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. నాకే ఈ అవుట్ఫిట్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. యాక్చువల్ లెహెంగా బ్లౌజ్ అయితే రెడ్ కలర్ లో ఇచ్చారు, సేమ్ లైక్ దుపట్టా లాగే ఉంటుంది. యూనిఫామ్ లాగా ఉంది అనిపించి వేరే సారీలో ఉండే ఈ మగ్గం బ్లౌజ్ తో పేర్ చేస్తే చాలా బాగా అనిపించింది. ఈ ఒక్క బాటిల్ గ్రీన్ మగ్గం వర్క్ బ్లౌజ్ ని డిఫరెంట్ గా పేర్ చేయొచ్చు. ఇక్కడ వేసుకుంది అయితే ఒరిజినల్ సారీ అన్నమాట. కానీ నేను ఇదే బ్లౌజ్ ని గోల్డ్ కలర్ టిష్యూ సారీతో కూడా పేర్ చేశాను. చాలా బాగుంది. పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనిపించింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ కాంబినేషన్ ట్రై చేయొచ్చు. ఇంకా లెహెంగా విషయానికి వస్తే ఇలా కలంకారీ డిజైన్ కి ఇక్కత్ బార్డర్ అయితే ఇచ్చారు. ఈ లెహెంగా కొని 2 years పైన అవుతుంది, కానీ ఇంకా కలంకారీ డిజైన్స్ ట్రెండింగ్ లోనే ఉన్నాయి కదా. సో ఈ ఉగాదికి ఈ లెహెంగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనిపించింది. దుపట్టా అయితే లెహెంగా బార్డర్ కి సెట్ అయ్యేలాగా ఇలా రెడ్ కలర్ లో అయితే ఇచ్చారు. ఈ అవుట్ఫిట్ లోకి జ్యువెలరీ చాలా బాగా సెట్ అయ్యింది. ఈ బ్యాంగిల్స్ అయితే నా పెళ్ళప్పుడు 2 డిఫరెంట్ అవుట్ఫిట్స్ కి చేపించుకున్న సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్ లో హార్ట్ఫుల్లీ థ్రెడెడ్ పేజ్ నుండి తీసుకున్నా. డిస్క్రిప్షన్ బాక్స్ లో ట్యాగ్ చేస్తాను, మీరు కావాలంటే ఫాలో అవ్వచ్చు. క్వాలిటీ చాలా బాగుంది. 1.5 year నుండి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసిన క్వాలిటీ అయితే చెక్కు చెదరలేదు. ఈ నెక్ పీస్ అయితే నా ఫేవరెట్ అన్నమాట.
చాలా రోజుల నుండి రకరకాలుగా పేర్ చేద్దామని ట్రై చేస్తున్నా కానీ కొంచెం హెవీగా అనిపించి ఎప్పుడు వేసుకోలేదు. కొని 2 ఇయర్స్ అయినా ఇప్పుడు ముహూర్తం వచ్చింది ఇది వేసుకోవడానికి. నాకైతే ఇది చాలా చాలా బాగా అనిపించింది. ఎక్కడికెళ్ళినా బ్యాగ్ క్యారీ చేయడం నాకు ఒక చిన్న అలవాటు. ఈవెంట్‌కి నేను క్యారీ చేసిన బ్యాగ్‌లో ఏమేమి తీసుకెళ్లానో మీకు చూపిస్తాను. ఈ బ్యాగ్ నేను చాలా వరకు తీసుకెళ్లే బ్యాగ్ అన్నమాట. ఈ బ్యాగ్ షీన్ నుండి తీసుకున్నా. ఇందులో చాలా స్పేషియస్‌గా ఉంటుంది. అందుకే ఇది ప్రిఫర్ చేస్తా. ఈ చిన్న పౌచ్ అయితే నా బేసిక్ మేకప్ సామాన్లన్నీ ఇందులో సరిపోతాయి. ఇది కూడా షీన్ నుండి తీసుకున్నా. ఈ రెండు 1 ఇయర్ నుండి వాడుతున్నా. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. ముందుగా ఈ చిన్న పౌచ్ లో ఏమేం ప్యాక్ చేశానో చూపిస్తాను. ఈ 4-in-1 బ్రష్ అయితే పెట్టుకున్నాను. ఇది కూడా షీన్ నుండి తీసుకున్నా. నేనైతే షిమ్మర్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాను. కానీ ఇది రెగ్యులర్ గా మేకప్ వేసుకునే వాళ్ళకి, ట్రావెల్ చేసే వాళ్ళకి, ఆఫీస్ వెళ్లే వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. హ్యాండీగా కూడా ఉంటుంది. ఈజీ టు క్యారీ అన్నమాట. ఆ తర్వాత బేసిక్ లిప్ బామ్, లిప్స్టిక్ అప్లికేటర్, 2 షేడ్స్ ఆఫ్ లిప్స్టిక్స్ అయితే పెట్టుకున్నాను. నా కళ్ళకి కాటుక పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. ఆ కాటుకతో పాటు షీగ్లామ్ నుండి ఈ షిమ్మర్ ప్యాలెట్ అయితే పెట్టుకున్నాను. ఇంకా వన్ ఆఫ్ ది మోస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ హెయిర్ కోమ్ అయితే తీసుకున్నా. ఈ ఫోల్డబుల్ కోమ్ అయితే నేను ఆర్టీ మార్ట్ నుండి తీసుకున్నాను. ఆన్లైన్ లో రకరకాలు కూడా దొరకచ్చు. నెక్స్ట్ అయితే షీగ్లామ్ నుండి తీసుకున్న ఈ బ్లోటింగ్ పేపర్స్ అన్నమాట. నాది ఆయిలీ యాక్నీ ప్రోన్ స్కిన్ అన్నమాట. అప్పుడప్పుడు నా ఫేస్ మీద ఆయిల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు చిరాగ్గా కూడా ఉంటుంది. సో ఈ బ్లోటింగ్ పేపర్స్ వల్ల ఫేస్ మీద అలా ట్యాప్ చేసుకుంటే ఆ స్వెట్ మొత్తం ఈ పేపర్స్ అబ్జార్బ్ చేసుకుని ఫేస్ కొంచెం ఫ్రెష్ గా కనిపిస్తుంది అన్నమాట. మీది కూడా ఆయిలీ స్కిన్ అయితే ఈ బ్లోటింగ్ పేపర్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా బాబీ పిన్స్, సేఫ్టీ పిన్స్, చిన్న క్లిప్స్, స్టిక్కర్ షీట్ అయితే తీసుకున్నాను. ఇవి బేసిక్ నీడ్స్ కదా, అంతే. ఇవన్నీ కలిపి చిన్న పౌచ్ లో పెట్టి ప్యాక్ చేసేస్తాను. ఇంకా కావాలన్నా ఇందులో పడతాయి, అంత స్పేస్ ఉంది. ఈ చిన్ని పౌచ్ అయితే పెద్ద బ్యాగ్ లో పెట్టేసి దాంతో పాటు సేఫ్టీ కోసం ఒక శానిటరీ నాప్కిన్ అయితే ఇలా శానిటరీ నాప్కిన్ పౌచ్ లో పెట్టుకొని తీసుకెళ్తున్నాను. ఇది కూడా షీన్ లోనే తీసుకున్నాను. ఈ పౌచ్ లో ఈజీగా 3 to 4 నాప్కిన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నా మినీ వాలెట్ అన్నమాట. ఇందులో క్యాష్, కార్డ్స్, కాయిన్స్ అన్ని పట్టేస్తాయి. ఎక్కడికి వెళ్ళినా ఇదైతే కంపల్సరీ తీసుకెళ్తాను. చిన్నగా, క్యూట్ గా, ప్రిట్టీగా భలే ఉంది కదా. నాకైతే ఇది చాలా ఇష్టం. నేనైతే ఇది షీన్ లో తీసుకున్నాను. అమెజాన్ లో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఇన్ కేస్ కళ్ళకుండే కాటుక చెదిరిపోతే క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవడానికి మైసెలర్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ సన్ స్క్రీన్ అయితే పెట్టుకుంటున్నాను. అప్పుడప్పుడు కావాలంటే టచ్ అప్ చేసుకోవడానికి BB+ పౌడర్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఫేస్ వాష్ చేసుకోవాల్సి వస్తే ఫేస్ వాష్ ఇంకా మాయిశ్చరైజర్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ మధ్య నేను ఈ ప్రోడక్ట్స్ వాడడం స్టార్ట్ చేశాను. ఇవి జాపనీస్ ప్రోడక్ట్స్ అన్నమాట. నాకైతే ఇవి చాలా చాలా బాగా సెట్ అయ్యాయి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఈ మినీ జ్యువెలరీ బాక్స్ లో ఆల్టర్నేటివ్ జ్యువెలరీ అయితే క్యారీ చేస్తున్నాను, జస్ట్ సేఫ్ సైడ్ కోసం. అంతే, ఇవన్నీ కలిపి పెద్ద బ్యాగ్ లో పెట్టేసి ప్యాక్ చేసేసాను. ఈ వీడియో కనుక మా అమ్మ చూస్తే అది బ్యాగా, ఫ్యాన్సీ స్టోర్ అని అడుగుతుంది. మీలో కూడా కొంతమంది అదే అనుకోవచ్చు, ఏంటి ఇన్ని సామాన్లు ఎత్తుకెళ్తుంది అని. యూజువల్ గా ఇన్ని క్యారీ చేయను, ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసిన కాబట్టి సేఫ్ సైడ్ కోసం తీసుకెళ్తున్నా అంతే. ఈ పనులన్నీ ఫినిష్ చేసుకొని చేతికి చందమామ పెట్టించుకునేసరికి 1:30 దాటేసింది. ఇంకా ఇప్పుడు కూడా పడుకోకపోతే రేపు మార్నింగ్ అస్సలు లేవలేను. చాలా ఆనందంగా ఉంది. ఉగాది అంటే కొత్త ప్రారంభానికి సంకేతం. ఆ తర్వాత రోజు త్వరగా లేచి ఫాస్ట్ గా రెడీ అయిపోయి అనుకున్న టైం కంటే ఫాస్ట్ గానే స్టార్ట్ అయ్యాము. కరెక్ట్ గా బయలుదేరి ముందర నాకు అనిల్ కి చిన్న గొడవ అయ్యింది. అప్పటి నుండి నేను డల్ అయిపోయాను. నన్ను మూడ్ ఆఫ్ లో ఉంటే బయటికి తీసుకురావడానికి స్క్రిప్ట్ పేపర్ మీద ఇలా రాసేస్తున్నాడు. ఆ చిన్న ఎఫర్ట్ చూసాక నా ఫేస్ మీద పెద్ద స్మైల్ అయితే వచ్చేసింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏమంటే స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ మొత్తం తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో చెప్పాలి అని. అక్కడికి వచ్చే కొంతమంది గెస్ట్లకి తెలుగు అర్థం కాదంట. సో స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ మాత్రం ఇంగ్లీష్ లో చెప్పమన్నారు. యాంకరింగ్ అంటేనే స్పాంటేనిటీ కదా, కానీ నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను స్క్రిప్ట్ లో అయితే రాసుకుంటూ ఉన్నాను. నేను ఇదంతా ప్రిపేర్ అయ్యే లోపు అందరూ ఒక్కొక్కరిగా వచ్చేసి లంచ్ కూడా స్టార్ట్ చేసేసారు. ఈవెంట్ అయితే 1 PM కి స్టార్ట్ అవుతుంది. అందుకే ఫస్ట్ లంచ్ చేసేసి ఒకేసారి ఈవెంట్ అయితే స్టార్ట్ చేస్తారంట. లంచ్ కి అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఆప్షన్స్ పెట్టారు. మేమైతే వెజ్ తిన్నాము, కానీ నేను తినేసాక గుర్తొచ్చింది నేను క్యాప్చర్ చేయలేదు అని. అందుకే తినేసిన ప్లేట్ చూపించాల్సి వస్తుంది. ఇదైతే నాన్ వెజ్ ప్లేట్. ఈవెంట్ ఫోటోగ్రఫీ వాళ్ళే క్యాప్చర్ చేశారు. ఫాస్ట్ గా తినేసి స్టేజ్ దగ్గరకు వచ్చేసి మొత్తం ఒకసారి చూసుకుంటున్నాను. ఏదో మ్యాథ్స్ ఎగ్జామ్ లాగా ఫీల్ అయిపోతున్నాను. నేనైతే చాలా అంటే చాలా యాంగ్షియస్ గా, ఎక్సైటెడ్ గా, మిక్స్డ్ ఫీలింగ్స్ తో స్టేజ్ మీద ఉన్నాను అనమాట. నాకు
హోస్ట్ రాజ్ గారు అయితే 4 years నుండి యాంకరింగ్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి కూల్ గా రిలాక్స్డ్ గా చిల్ అవుతున్నారు అనమాట. నేను కూడా అలానే ఉండాల్సింది, కానీ ఎక్కువ ఫీల్ అయిపోతున్నాను. అందరూ లంచ్ చేసి ఒక్కొక్కరుగా వచ్చి కూర్చుంటున్నారు. ఇంకా అందరూ రాలేదు, మేమైతే వెయిట్ చేస్తున్నాం అందరూ వస్తే స్టార్ట్ చేద్దామని. ఇంతలోపు వీళ్ళైతే ఆడియో చెక్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అంతా సెట్ చేసుకుంటున్నారు. Lahan Diaries, and many of you might not know me. So this is my first experience in hosting. I was a little nervous, but I'm super excited after seeing you all. Sir Manoj Kumar Sriramoju garu, a founder member of Taiwan Telugu Association and a driving force. Let us give a warm welcome to Dr. Manoj Kumar garu. Let's extend a warm welcome to Dr. Mahesh garu. అలా గెస్ట్లు అందరూ స్టేజ్ మీదకి వచ్చి స్పీచ్ ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేశారు. తైవాన్ లో ఉంటూ కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు స్టేజ్ మీద. ఇన్ని రకాల క్లాసికల్ డాన్సెస్ చూసాక నాకైతే భలే ముచ్చటగా అనిపించింది. ఇవంతా ఒక ఎత్తు అయితే పిల్లలు డాన్స్ వేయడం ఇంకొక ఎత్తు అన్నమాట. ఎంత ముద్దుగా డాన్స్ చేస్తున్నారు ఒక్కొక్కరు. పిల్లలు డాన్స్ స్టెప్స్ మర్చిపోకుండా వాళ్ళ మదర్స్ పడే తాపత్రయంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. వీళ్ళెవరికి కనిపించరు, కానీ వాళ్ళ ఎఫర్ట్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటాయి. అంతేకాదు పిల్లలతో కలిసి డాన్స్ చేసిన పేరెంట్స్ కూడా ఉన్నారు ఇదే ఈవెంట్ లో. ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారో, భలే ఎనర్జెటిక్ గా చేస్తున్నారు ఒక్కొక్కరు. ఇంకా చాలా మంది పిల్లలు పెద్దలు సాంగ్స్ డాన్స్ చాలా రకరకాల పర్ఫార్మెన్సెస్ చేశారు ఈ ఈవెంట్ లో. మేము అన్ని క్యాప్చర్ చేయలేకపోయినా క్యాప్చర్ చేయగలిగినవి మీతో షేర్ చేసుకుంటున్నాము. ఈ వీడియో లేట్ గా రావడానికి కారణం కూడా ఇవన్నీ కలెక్ట్ చేసి ఎడిట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టిందన్నమాట. అలా సరదాగా ఈవెంట్ అయితే జరిగింది. యాంకరింగ్ అయితే స్టార్టింగ్ లో కొంచెం తడబడినప్పటికీ కొంచెం సేపు తర్వాత అలవాటు అయిపోయింది. లాస్ట్ కి అయితే దీనికోసమా నేను ఇంత నర్వస్ గా ఫీల్ అయింది అనిపించేసింది. ఈ ఉగాది ఈవెంట్ కి ఇంచుమించుగా 200 మందికి పైగానే వచ్చారు. ఇంత మంది ముందర నేను స్టేజ్ ఎక్కి ఆల్మోస్ట్ 3 hours స్టాండింగ్ లో ఉండి యాంకరింగ్ చేయగలిగాను అంటే నా మీద నాకే తెలియని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది. చాలా మందికి ఇది ఒక చిన్న విషయం అవ్వచ్చు, కానీ నాకు ఇది ఒక అచీవ్మెంట్ లాగా ఫీలింగ్ వచ్చిందనమాట. నాకు ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన తైవాన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళకి, ముఖ్యంగా అందులో వన్ ఆఫ్ ది కీ మెంబర్స్ అయిన రామకృష్ణ అన్నకి, శైలజాకకి చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను. అంతేకాదు నా కాన్స్టెంట్ సపోర్ట్ అయిన మా అమ్మ, అనిల్ తో సహా మీ అందరి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉండబట్టే నేను ఇదంతా చేయగలిగాను. ఈ సందర్భంగా నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ ఉగాది ఈవెంట్ అయితే లైఫ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ డేస్ లో ఒకటిగా నిలిచిపోతుంది ఖచ్చితంగా. ఈ వీడియోలో మీరు ఇంతవరకు వచ్చారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం మీరు చూసారు అనేది నాకు తెలియాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో మీ పేరుతో పాటు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా షేర్ చేయండి. ఎందుకంటే కామెంట్ సెక్షన్ ద్వారా మాత్రమే మీరు చూసారో లేదో నాకు తెలుస్తుంది. యూట్యూబ్ లో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయినా ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. నచ్చితే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. ఇంత పెద్ద ఇంటర్నెట్ ప్రపంచంలో మా చిన్ని కార్నర్ నుండి వీడియోస్ మీ దాకా రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియోకి ఇంతే, మరో వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్.